ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మాకు సుఖమైన నిద్రించారు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటంలో వాళ్ళు పరిశుభ్రంగా వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. సన్నిధి ఉంచమని వేసినాము స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 43వ అధ్యాయం. దేవా, నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనములతో నా పక్షంలో వ్యాజ్యమాడము. కపటము కలిగిన దౌర్జన్యం చేయువారు చేతిలో నుండి నువ్వు నన్ను విడిపించుము. నువ్వు నాకు దుర్మార్గమైన దేవుడవు, నన్ను తప్పించు. మళ్ళీ చదువు. ఏం తప్పులు చదువుతున్నావు? నేను శత్రుబాధ చేత దుఃఖకాంతుడనై సంచరించిన నీవు నాకు దుర్మార్గమైన దేవుడవు, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేస్తివి. నేను శత్రు బాధ చేత దుఃఖకాంతుడనై నేను సంచరించనేల. నీ వెలుగు నీ సత్యమును బయలుదేరేను. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నిన్ను తోలుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషం కలగజేయను. దేవుని వద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకెన్నో నేను ఆయనను స్తుతించదను. మరి దావీదు కీర్తనలో 43వ అధ్యాయంలో 5వ వచనాలు ఉన్నాయి, ఎక్కువ లేవు. మరి దేవా, నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షంలో వ్యాజ్యమాడును. కపటం కలిగి దౌర్జన్యం చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుము. మరి ఇక్కడ దావీదు మహారాజు జీవితంలో దేవునికి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవా, నా దేవా, నా పక్షంలో వ్యాజ్యమాడును. కపటం కలిగిన జనులు ఉన్నారు, దౌర్జన్యం చేసేవారు ఉన్నారు. నన్ను వారి చేతిలో నుండి విడిపించమని దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితి వేళ నా శత్రు బాధ చేత దుఃఖకాంతుడినై సంచరించనేలా. శత్రువు తరిమినప్పుడు ఎంత దుఃఖ బాధలో ఉన్నాడో. శత్రువు ఒక యుద్ధం జరిగినప్పుడు మనం టీవీలలో చూస్తూ ఉంటాం. పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు సైనికులు పోరాడుతూ ఉంటారు. ఎంత పోరాడుతుంటారంటే అసలు వాళ్ళు తినే సైనికులు పచ్చిగా వండుకుంటారట. ఎక్కువ మనలాగా అన్నీ ఉడకబెట్టుకొని వాళ్ళు అలా తింటారు. మనం కూడా తినలేం, కానీ అవి అసలు మంచిగా అసలు వాటిలో ఎక్కువ విటమిన్స్ అనేవి ఉంటాయి. సో సైనికులు పోరాడుతూ ఉంటారు. ఎట్లా అంటే అసలు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి సైనికులు పోరాడుతూ ఉంటారు శత్రువుని చంపడానికి. ఇక్కడ కూడా దావీదు మహారాజు నన్ను శత్రు చేతిలో విడిపించుము, దౌర్జన్యం చేయవారు చేతిలో నన్ను కాపాడమని దావీదు మహారాజు దేవుని కోసం వేడుకుంటూ ఉంటున్నాడు. నీ వెలుగు నీ సత్యము బయలుదేరినేము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాస స్థలమును నన్ను తోలుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషం కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుతూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. దేవుడిచ్చే సంతోషం గొప్ప ఆనందమే ఉంటుంది. దేవుని మందిరంలో
ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. మన మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సన్నిధి సంతోషము గొప్ప భాగ్యమై ఉంటుంది. కానీ శత్రు సాతాను మందిరానికి వెళ్ళినప్పుడు పాటలు పాడేటప్పుడు వినకుండా, వాక్యం చెప్పేటప్పుడు వినకుండా, బయటికి వెళ్ళిపో కుసోకు వినకు చేయకని మన మధ్య మన వెంటనే ఉండి పాటలు పాడేటప్పుడు వినకుండా చేస్తుంటుంది, వాక్యం చదివేటప్పుడు వినకుండా చేస్తుంది. అసలు దేవుని సన్నిధానంలో ఎక్కువ గడపకుండా చేస్తూ ఉంటారు. మన దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధానంలో కూర్చొని ఆయన సన్నిధానంలో వాక్యం వినాలి. అక్కడ ఎవరు బోధ చేసినా, ఎవరు బోధించినా అది మనం లెక్క పెట్టద్దు, ఆ మనిషిని లెక్క పెట్టద్దు. మనకి ఏదైనా సమస్యలు, కష్టములు, బాధలు సంఘంలో జరిగినప్పుడు మరి చర్చికి మాత్రం మానుకుంటూ వెళ్ళాలి. ఆయన నీపై విరోధంగా ఉంటుండొచ్చు, మనకు వాళ్ళు మనకు బాధ పెట్టి ఉండొచ్చు, కానీ మనం వెళ్ళాలి. వారి నిమిత్తం వెళ్ళట్లేం కదా. వారు నా మనసు విరగొట్టారు, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా హేళన చేశారు అని మనం మందిరానికి వెళ్ళకుండా ఉండకూడదు. మనం దేవుని బట్టి వెళ్ళాలి. వారి కోసం మనం ప్రార్థించాలి. వారు తప్పులు చేస్తే వారి సరిదిద్దుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఒకసారి చెప్తే వింటే వారు ధన్యులు, వీళ్ళకొట్టే వారి మూర్ఖంలో ఉంటే దేవుని చెప్పుకోవాలి, ప్రార్థన చేయాలి, కథ వదిలేయాలి. కానీ అవి మనసులో పెట్టుకోవద్దు. కొన్ని సందర్భాలలో మన మనసు విరిగిపోయి మాటలు అంటూ ఉంటారు. అసలు వీలైనా అనేది అనిపిస్తూ ఉంటుంది. కానీ శత్రు సాతాను వారిలో జొరబడి ఆ మాటలు అనిపిస్తుంది. వారి పైకి భక్తి పరులే కానీ లోపల దేవుని శక్తిని గ్రహించలేని ప్రజలై ఉంటారు. సంఘంలో అవి జరుగుతూ ఉంటాయి. ఎన్ని మంచిగా ప్రార్థన చేస్తుంటారు, ఆరాధన చేస్తుంటారు, బాగా బాగుపడుతుంటారు, సంఘ ప్రార్థనకు వెళ్తుంటారు, అన్నీ పాల్గొంటూ అన్నీ చేస్తుంటారు. కానీ దేవుని శక్తిని గ్రహించలేని వారుగా ఉంటూ ఉంటారు. మనుషులకు కనపరుచుకోవడానికి వెళ్తూ ఉంటారు. మనుషులు ఎదుట, సమాజం ఎదుట కనపరుచుకోవడానికి వెళ్తూ ఉంటారు. అందుకే ఏదైనా కుటుంబాలు జరిగినప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటారు. ఇంకా అంతేకాదు, నేను ప్రసంగించాలని కోరుకుంటారు. దేవుడు ఎవరిని వాడుకోవాలో వారిని వాడుకుంటారు. కానీ ఘనత కోసం, మనుషుల ఘనత కోసము వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి అలానే జరుగుతూ ఉన్నది సంఘాలలో. మరి దేవుడు మరి అలాంటి వారిని పక్కకు తోసివేస్తారు. రక్షణ లేని వారు అసలు దేవుని మందిరంలో వాడబడరు. కానీ రక్షణ లేకుండా పలానా వ్యక్తి మంచి బ్రదరు, పలానా వ్యక్తి మనకు వెనుక ఎప్పుడు ఆడుతాడు తీరుస్తారు బ్రదరు, మన వ్యక్తి దాని దశభాగం కరెక్ట్గా ఇస్తారు, దేవునికి ఇస్తారు. దశభాగాలు ఇస్తారు కరెక్ట్, కానీ దేవునికి వారి హృదయం ఇయ్యారు. అసలు పాపయాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగి జీవించడానికి ఇష్టపడరు. అందుకే ఒక దైవజనుడు, ఒక బ్రదర్ అంటూ ఉంటారు. ఆయన సాక్ష్యం చెప్పుకుంటూ వస్తుంటే వాళ్ళలో అసలు దేవుని పరిచర్య చేయటానికి అసలు ఆయన రక్షింపబడ్డాడు, ఆయన దేవుని సాక్ష్యం కలిగి ఉన్నాడా అని చూడరాట. చూడకుండా పలానా వ్యక్తి మంచోడు, ఆయన మనకు చాలా పేరుగల వ్యక్తి అని బ్రదర్ వాడుకోవాలి అని అంటారు. దేవునికి పేరు తెచ్చే వ్యక్తి ఉన్నాడా అని గ్రహించారు. దేవునికి నామానికి అవమానం జరుగుతూ ఉంటారు. బయటికి వెళ్తే ఆయన నా అబ్బాయిలు చర్చికి వెళ్తే ఇది చేశాడు, బయటికి వెళ్తే అది చేశాడు. అలాంటి సాక్ష్యం కలిగి ఉంటాడని అలాంటి వారిని వాడుకోకూడదు. ఎప్పుడు దేవుని నామానికి అవమానకరంగా జరుగుతుంటారు. అలా ఉండకూడదని దేవుని మాటలు చెప్పబడుతూ ఉంటుంది. మనం కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా బాధ, మందిరంలో ఎవరైనా ద్వారా బాధ కలిగిస్తే మనం పట్టించుకోకూడదు. దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం, ఒక దినం 2 దినాలు 2 గంటలు 3 గంటలు కలిపినా దేవుని సన్నిధానంలో గడుపుతున్నాం. అంతేగాని మనుషులు నమ్ముతున్నాం అట్లేదు. కొన్ని సందర్భాలలో సంఘాలలో ఇలానే జరుగుతూ ఉంటాయి. వారిని లక్ష్య పెట్టకూడదు, ప్రార్థించాలి అంతే. దేవుడు వారిని చూసుకుంటున్నాడు అంతే. మరి నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని ఎందు నిరీక్షణ ఇచ్చును, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా ఆయనను స్తుతించే బతులు మేలు. సంతోషం, ఆనందం హృదయంలో ఉప్పొంగుతుంటే మన హృదయంలో స్తుతి కీర్తనలు వస్తూ ఉంటాయి. మన హృదయంలో సంతోషంగా ఆనందం లేనప్పుడు ఇవన్నీ వస్తుంటాయా? కానీ కష్ట దుఃఖ బాధల్లో కూడా ఆయనను స్తుతించే బతులు మేలు, ఆయన నోట ప్రార్థించే బతులు మేలు. మరి దేవుడు మరి అలా మనల్ని
వాడుకుంటూ ఉంటారు. దేవుని మందిరంలో అలాంటివి జరుగుతూ ఉంటాయి. దేవుడు ఎలాంటివి మనం పట్టించుకోకూడదు. మనుషుల నిమిత్తం కాదు, మన దేవుని నిమిత్తాన్ని దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆయన చూస్తున్నాడని వివేచన జ్ఞానం మనకి ఉండాలి. మన మనుషుల నిమిత్తం వీళ్ళు చూస్తున్నాం మందిరానికి వెళ్తే ఏం చేస్తుంటారు, ఎవరేం బట్టలు వేసుకుంటారు, ఎవరేం చెప్పులు వేసుకుంటారు, ఎవరేం బ్యాగ్ తెచ్చుకుంటారు, కొందరు అలానే చూస్తున్నారు. పైకి బట్టలు వేసినారు కానీ అది చూడకూడదు. ఆత్మీయంగా ఎవరు మందిరంలో ఆరాధన చేస్తూ ఉంటారు, వారు ఎవరు హృదయంలో రక్షణ కార్యం జరిగింది. ఆ స్వరం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని స్వరం వాళ్ళు కార్యం జరిగినప్పుడు మనము చలించిపోతూ ఉంటాం. నిజమే, తన హృదయంలో అలాంటి కార్యం జరిగింది. ఇంకా అనేకులు పురుకొల్పే విధంగా ఉంచబడతారు. కానీ ఇక మందిరానికి కంపేరింగ్ చేసుకుంటాను. మనకి లేట్ అయినా ఒకవేళ తొందరగా వెళ్ళిన మందిరానికి మనం వెళ్ళాలనుకుంటే వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. మీకు ఎందుకు బస్సులు దొరకవా, ఈ టైంకి వస్తారంటే అంటే ఏంటి, మేము రావాలని వస్తామా, మనం వెళ్తామా? కాదు, మనం కరెక్ట్ టైంకి వెళ్తాము. ఒక్కొక్క టైంలో బస్సులు ఉంటాయి, ఒక్కొక్క టైంలో ఆటోలు ఉంటాయి. అవి లేట్ చేస్తుంటే మనం వెళ్తుంటాం. అంతేగాని మనం దేవుని మందిరానికి వెళ్తుంటాం. కానీ వాళ్ళ బండ్లు ఉన్నాయి, వాళ్ళకి సమయానికి బస్సులు వచ్చినాయి, వాళ్ళు తొందరగా వెళ్ళినా మేము తొందరగా మేమే ముందు వెళ్ళి మేమే ముందు చూసేది అని కాదు. ఆశీర్వాదం అనేది చివరికి కూడా కానుక వేసే సమయం వెళ్ళినా కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం అనుకుంటా. అలా అని మనం లేట్ చేసి వెళ్ళకూడదు. కానీ మన సమయానుకూలంగా మనం వెళ్తున్నాం, కానీ అది గ్రహించారు కొన్ని సందర్భాలు. వీళ్ళు ఈ టైంకి వచ్చారు, ఆ టైంకి వచ్చారు అని అనుకుంటూ ఉంటాం. మనం అలాంటివి నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటాం. అంతే, మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, కథం అది సందర్భంలో గడుపుతున్నాం, వస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయనా. నీ దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. అంతేకాదు ప్రభా, మరి ప్రార్థిస్తున్నాను మన జీవితంలో కీర్తనలో దేవా, శత్రువులు నన్ను తరిమి వేస్తున్నారు అని బాధలో వేదనలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. కానీ దేవా, ఎవరు ఏం చేసినానో వారి శత్రువు భూమిలో నుండి కాపాడే దేవుడు ప్రభా. మనుషులు కృంగదీస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఏదైనా చేస్తూ ఉంటారు. కానీ అన్ని విధాలను తోడుగా ఉండే దేవుడు అయినందుకు స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. మన జీవితంలో సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా నిన్ను స్తుతించే బద్దులై ఉన్నాడు. మేము కూడా ఆ సంతోషం మా హృదయంలో పరిపూర్ణం చేయండి. ఏ దుష్టుడు అపవాది దేవా మా హృదయంలో ఉన్న సంతోషాన్ని దొంగిలించకుండా నీకు తెచ్చిపోయి నీ కృప దయచేయండి ప్రభా. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి వందనాలు దేవా. మా ఆరోగ్యాలు నైనా ఈ వర్షాకాలంలో వచ్చే డిసీజ్ నుండి మమ్మల్ని కాపాడండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. జలుబు, దగ్గు, జ్వరాల నుండి కాపాడండి ప్రార్థిస్తున్నాను. పొలం కాడ కూడా ప్రభా మరి భయంకరమైన పెద్ద పిట్టలట ప్రభా. అవి నాటు వేసినాయి, అవి పీకి పారేసినాయట ప్రభా. నైనా వారి ఆ ప్రాంతంలోకి రాకుండా నీవు వాటిని వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా ఇక్కడ నేను ప్రార్థిస్తున్నాను, అక్కడ నువ్వు కార్యం చేయండి ప్రభా. నీ దయను పాలించమని ప్రార్థిస్తున్నాను. పొలాన్ని నష్టం చేయకుండా నీ కృప దయచేయండి. నీ కంచి వేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మరణ ఆలకించండి ప్రభా. ఈరోజు కోసం మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తుతిస్తున్నాను. అయినా జ్ఞాపకం చేసుకొని మరి నాని జ్ఞాపకం చేసుకోవాలి. చేసే పనిని దీవించండి, ఆరోగ్యం పరిపూర్ణం చేయండి ప్రభా. నీకు వందనాలు. నా కుటుంబ సమస్యలు అక్కర్లు తీర్చండి. రాని కుటుంబాన్ని తన అత్త మామ ఆడపడుచులకు రక్షణ దయచేయండి. చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా, నీ వెలుగును చూసే కృపను దయచేయండి. సాతాను కుతంత్రాలు లయపరచండి. తనకిచ్చిన కుమారులను దీవించండి.
ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థిస్తున్నారు. తన భర్తకి జాబ్ విషయంలో అది వచ్చేటకు నీ కృప దయచేయాలి. నేను కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా, జాబ్ కోసం కనిపెడుతుంది, నీ ద్వారం తెచ్చండి, బిడ్డ కలిగించండి, శత్రుకు తంత్రాలు లయపరచండి అయ్యా. తనకు సహాయపడు నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ అంధకార శక్తులు నజరేయుని యేసు నామములో బంధిస్తూ కావ్యమైన భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేయండి ప్రభా. బిడ్డలను దీవించాలి, స్టడీలో ముందుకెళ్ళి బిడ్డకు రీబిడలింగ్ జ్ఞాపకం తీసుకొని ప్రార్థిస్తున్నాను. అయినా జ్ఞాపకం తీసుకుని ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తూ చేయబోయే మేలు కోసం నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం తీసుకుని తమ్ముని ఎగ్జామ్ ఇంటిమేషన్ కార్డు మెసేజ్ సెల్లికి వస్తుంది ప్రభా, ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను ఆ విషయం సహాయపడి మరి నీ చిత్తం నేను ఈరోజు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలో అది కూడా నాకు సమాధానం సంతోషంతో నన్ను నడిపించాలి. మాకు ముందుగా ఉంటాను తన ఎగ్జామ్ రాయాలి, పరీక్ష కోసం సిద్ధపడి జాబ్ సెలెక్ట్ అవుటకు ప్రియబడిని నేను నియమించమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా దయని పాలించండి. ఈ చిత్తమైతే వచ్చే నెలలో మేము ఎక్కడైనా రూమ్ తీసుకొని చదువుకునే కృపను దయచేయండి. ఇంట్లో చదువుకోవాలనుకుంటున్నాం కానీ ప్రభా, చదువుకునే వాతావరణం మాకు ఇంట్లో లేదు. అమ్మాయి పని ఆ పని చెయ్యమని అంటుంది, చేస్తాము ఓకే, కానీ మైనంత ఖరాబ్ అయిపోతుంది. దేవా సహాయపడండి ప్రభా, కృప దయచేయండి. నేను మంచి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, నీ దయని పాలించండి. తమ్ముని విషయంలో కూడా సహాయపడండి, నిలబెట్టండి. ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్లో జాబ్ సెలెక్ట్ కావాలి, ప్రియబిడ్డను దీవించండి ప్రభా. తన కోసం నా జీవితం సాక్రిఫైస్ చేసుకున్నాను ప్రభా, బిడ్డని నిలబెట్టండి. దేవుడిగా ప్రార్థిస్తున్నాను, వారు మనసు రక్షణ దయచేయండి. నేను సన్నిధానంలో ఎక్కువసేపు కూర్చొని నేను ఆరాధించే కుమారుడిగా నిలబెట్టండి. జాబ్ సెటిల్ అయితే తను మ్యారేజ్ చేసేది ఉంటుంది ప్రభా, మార్గం సరళపరచండి. నా దేవా, నా ప్రార్థన ఆలకించు. తల్లిదండ్రులు చేసే ప్రార్థన కంటే నువ్వు మా వ్యక్తిగత ప్రార్థన వింటావు కదా ప్రభా, ఆలకించండి. మా భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేయండి, ఇంటికి నడిపించండి, మార్గం నీ చిత్తం చూపించండి. డిసెంబర్లో మా గృహాలలో సంతోషాన్ని నింపవని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. ప్రార్థనకి జవాబు ఇవ్వండి. దయగలైనా నోరుండే దేవుడు, కన్నుండి చూసే దేవుడు, చెవులుండి విని ఆలకించే దేవుడు, దేవ సహాయపడండి. నీ అద్భుతమైన కార్యం గృహంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. జాబ్ కోసం కూడా నేను ఏర్పరచండి. అన్ని విషయాలని దయగల చేతికి అప్పచెప్తున్నాను. ఈరోజు సమయం అంతే దీవించి ఆశ్రయించమని, శత్రుకు తంత్రాలు లయపరచమని, ఘనత ప్రభావం పొందమని, అంధకార శక్తులు నజరేయుని యేసు నామములో బంధిస్తూ నిన్నే కొనియాడితే పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాది క్రియలనంతం నాశనమగునుగాక. ప్రైజ్లాడండి. మీకోసం మేము ప్రార్థించాలనుకున్నాం. ఎవరైనా యూట్యూబ్ ద్వారా వింటున్న వీడియోలు మరి మీ కుటుంబంలో మీకేమైనా సమస్యలు ఉంటే ఒక సహోదరిగా భావించి మీరు కామెంట్ రూపంలో తెలియపరిస్తే మేము మీకోసం ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగా.